1.5 months ago అనుకుంటా, ఢాకాలో సిఐఏ పెద్ద వార్ రూమ్ పెట్టి ఈ ఐఎస్ఐ తర్వాత బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ, ఈ మూకల లష్కర్ తోయిబా, ఈ ఇంకా జైషే మహమ్మద్, వీళ్ళందరినీ పిలిచి ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి, భారత్ మీద యుద్ధం ఎలా చేయాలి. యుద్ధం అంటే నేరుగా గన్లు తీసుకునే కాదు, ఏ రకమైన యుద్ధాలు చేయాలి, ఎట్నుంచి చొరబడాలి. సో ఖచ్చితంగా యుఎస్ డైరెక్షన్ నడుస్తుంది. దీన్ని బ్రేక్ చేయడం కోసం ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం చేశాడు కాబట్టి తీసుకెళ్ళి లోపల వేశారు. కరెక్ట్. సో ఎందుకంటే అతను అప్పటికి చైనాతో అసోసియేట్ అవడం యూఎస్కి నచ్చలా. కరెక్ట్. సో రెజ్యూమ్ చేంజ్. సో మీరు గమనిస్తే యూఎస్ డెమోక్రాట్స్ వచ్చినప్పుడు మనకి రాడికల్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఇండియన్ ముజాహిదీన్ ఇవన్నీ పెరుగుతాయి. రిపబ్లికన్స్ వచ్చిన వెంటనే సడన్ గా ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ మూవ్మెంట్స్ వస్తాయి. మనకి నాగాలిం మూవ్మెంట్ అని వస్తుంది నాగాలాండ్ లో. నాగాలిం అంటే ఓన్లీ నాగాలాండ్ కాదు, మణిపూర్, అరుణాచల్, అస్సాం, నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ అస్సాం నుంచి నార్త్ ఈస్ట్. కరెక్ట్. సో మిజోలాండ్ అంతే, బోడోలాండ్ అంతే. ఎందుకు మణిపూర్లో వాడిని అరెస్ట్ చేశారు, మాథ్యూ వాండెక్. కరెక్ట్. వాడు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి బర్మాకి వెళ్ళి ఇదే ఈ క్రిస్టియన్ ప్రోపగాండాను ట్రైనింగ్, డ్రోన్ వార్ఫేర్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చి కోల్కతా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. తను అక్కడ మనం వెళ్ళి పట్టుకున్న మరుక్షణం యూఎస్ వాళ్ళు మనకి కమ్యూనికేషన్ వచ్చారు. వచ్చి పాపం ఆయన గోరు కూడా వచ్చి అజిత్ దోవల్ గారి కాళ్ళ వెళ్ళపడినా వదలలేదు కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ ఎసెట్. దాంట్లో యూఎస్కి ఏం అర్థమైంది, ప్రజలకి వెళ్ళి అమెరికన్ ఇంట్రెస్ట్ సర్వ్ చేయండి అంటే వినరు. అందుకని ఏమని చెప్పాలి వాళ్ళకి, ఇది జీసస్ మాట, ఇది ఆయన కోసం చేయండి అంటారు. వీళ్ళ అమాయకులు నిజం చెప్పాలని వాళ్ళ ఫెయిత్ జెన్యున్ గానే ఉంటుంది, జెన్యున్ గానే వాళ్ళకి సాల్వేషన్ కోసమే చేస్తున్నారు అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎవరు వాళ్ళని వాడుకుంటున్నారంటే యూఎస్ వాళ్ళు వాడుకుంటున్నారు. దిస్ ఇస్ సంథింగ్ దట్ హోమ్ అఫేర్స్, ఇట్ డజంట్ మ్యాటర్ బీజేపీయా కాంగ్రెస్ డజంట్ మ్యాటర్, వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో కొంచెం బీజేపీ మనం చూసేది ఇంకొంచెం అగ్రెసివ్గా, అసర్టివ్గా దాని మీద యాక్ట్ చేయగలుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు నాదొక సందేహం అండి, అంటే ఇప్పటి వరకు యుఎస్ ఎసెట్గా ఉన్న మమతా బెనర్జీ ఇప్పుడేమైనా లాయల్టీ స్విచ్ ఓవర్ చేసి ఇస్లామిక్ నేషన్స్ స్టాండ్ ఏమైనా తీసుకుందా? ఎందుకంటే ది కైండ్ ఆఫ్ మనీ ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు బంగ్లాదేశ్, ఇది ఆవిడ రెజీమ్లో, అలాగే అక్కడి నుంచి ఇక్కడ ఇది చొరబాటుదారుల నుంచి సంవత్సరానికి వసూలైంది 900 కోట్లు, మొన్నకు లెక్క బయటపడింది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఆవిడ లాయల్టీస్ ఏమన్నా యూఎస్ నుంచి అటు ఏమన్నా స్విచ్ ఓవర్ అయినట్టు, పాకిస్తాన్కి స్విచ్ ఓవర్ అయినట్టు, బంగ్లాదేశ్కి స్విచ్ ఓవర్ అయినట్టు అనుకోవచ్చా? అంటే డెఫినెట్గా అందరికీ కూడా తెలిసింది ఏంటంటే అండి, ఆ లెవెల్లో యూఎస్ యూజ్ అండ్ త్రో కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటుంది, రేపు అవతల బారిస్తుంది. అది మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళ సీజన్ పొలిటీషియన్ కూడా తెలుసు నిన్న వాడుకున్నారు, రేపు పడేస్తారు. సో ఆమె సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ టీఎంసీ కోర్ ఫిలాసఫీని ఏంటి, అస్తిత్వం గురించి వాళ్ళు ఫైట్ చేసినంత నేషనల్ ఇంటెగ్రిటీ గురించి ఫైట్ చేయాలి, మనం సర్వైవ్ అవ్వాలి. సో సర్వైవల్లో ఇప్పుడు యూఎస్ ఇస్ నాట్ ఇన్ దర్ ఇంట్రెస్ట్ అంటే దే ఆల్సో డోంట్ కేర్ అబౌట్ యూఎస్, అది చేస్తారు వాళ్ళు. సో ఆమెకి ఏంటి అక్కడ సర్వైవ్ అవ్వడానికి కామ్యూనిస్ట్కి వ్యతిరేకంగా ఉండాలి, హిందుత్వాన్ని ఎట్లాగొట్లా అట్ బే ఉంచాలి. దానివల్ల యూఎస్ సపోర్ట్ అవ్వనివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్ సపోర్ట్. అంతెందుకు మొన్న ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఓపెన్గా అన్నారు, మీరు మమతా దీది మీరు గ్రేటర్ బెంగాల్లోకి గ్రేటర్ బంగ్లాదేశ్ ప్రాజెక్ట్లో కలిపేసేయండి, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని బంగ్లాదేశ్ నుంచి అంటున్నారు. రైట్. సో బట్ నా ఆలోచన ఏంటంటే మేబీ మమతా బెనర్జీ ఆ లెవెల్ దాకా కూడా ఏమైనా కరప్ట్ అయ్యి ఉండకపోవచ్చేమో. సరే, ఎన్ని చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత భయంకరంగా పరిపాలించినా కూడా కొంచెమైనా ఎక్కడొక్కడ భారతీయులు అయ్యారు కాబట్టి కొంచెమైనా ఎక్కడొక్కడ సెన్స్ ఉండి యూఎస్ డిజైన్స్కి పడకుండా ఉంటారేమో అనేది నా ఆశ. అట్లీస్ట్ అంటే యుఎస్ అంబిట్లోకి వెళ్ళారా లేకపోతే బంగ్లాదేశ్ చట్టంలోకి వెళ్ళారా అనే అంశాలు పక్కన పెడితే ఆవిడ నేషనాలిటీ మీద సందేహాలు ఉన్నాయి కదా. అవి ఉన్నా కూడా అది చాలా అంటే సస్పీషియస్ ఇష్యూస్ దే ఆర్ కమింగ్ అవుట్. అది ఉన్నా కూడా ఐ వుడ్ సే అది హై లెవెల్లో తెలుసండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీజీ అప్పట్లో పిఎం అవ్వాలనుకున్నప్పుడు విత్ సమ్ ఇంటర్వెన్షన్ మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం జీ ఆపిచ్చారు అని అంటారు. దానివల్ల ఈవెన్చువల్లీ మన్మోహన్ సింగ్ జీని పిఎం చేశారు. ఆ లెవెల్ నిజంగానే అమ్మ షీఈ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ భారత్, ఆమె ఇన్నాళ్ళు 2011 నుంచి 2026 దాకా ఎవరు ఉండనివ్వరు. సో ఈవెన్ ఐ వుడ్ సే దట్ ఇవన్నీ పొలిటికల్ కన్స్పిరసీస్. కానీ ఏంటంటే ఆమె ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత నుంచి, కామ్యూనిస్ట్ ని ఫినిష్ చేసిన తర్వాత నుంచి హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి. సందేహం ఎందుకు వస్తుందంటే మనకి తెలుసు కదా, దసరా అప్పుడు కాళీమాత ఫెస్టివల్స్ బాగా జరుగుతాయి, ఇది సంబరాలన్నీ వెస్ట్ బెంగాల్లో. వాటిని ఆపించింది ఆవిడ. కరెక్ట్. గుళ్ళు మూయించింది, ఎందుకంటే కోర్ బోర్డ్ బేస్ చెప్పింది కాబట్టి. గుళ్ళు మూయించింది, గుళ్ళు మూయించారు. మొన్ననే తెరిచారు, మళ్ళీ తెరిచారు, దుర్గామాతది తెరిచారు. అది అక్కడ ఏమైపోయిందంటే బంగ్లాదేశ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా హెవీగా ఉంటుంది. హెవీగా ఉండేసరికి దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్, దే ఆర్ ద మాఫియాస్, దే ఆర్ ద వన్స్ హు కంట్రోల్ ఉన్నట్టు అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈసారి చూసాం. అమిత్ షాజీ ఇవన్నీ ముందరే గ్రహించి అందుకని 2 లక్షల మంది సిఏపిఎఫ్ ఫోర్సెస్ అక్కడ పెట్టడమే కాకుండా ఫాల్తాలో ఉండే జహాంగీర్ ఖాన్ లాంటి వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చేయడానికి ఐపీఎస్ అజయ్ పాల్ శర్మజీ లాంటి వాళ్ళని పంపించి చేసి ముందరే ఈ ముస్లిం ఆర్ రాడికల్ ఇస్లామిక్ మాఫియాని చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో పట్టుకొని ఉంచారు. దానివల్ల ఈసారి అవుట్కమ్ చాలా డిఫరెంట్గా వచ్చింది. అది మమతా బెనర్జీకి అంత స్పైన్తో ఆమె అప్పట్లో చేయలేకపోయారు. వాళ్ళు ఏం చెప్పినా చేసుకుంటూ పోయారు. అది దానివల్ల ఆమె కూడా నౌ షీ హ్యాస్ అ వెరీ టెరిబుల్ ఇమేజ్. బీఎస్ఎఫ్ కూడా కంట్రోల్ ఇవ్వాల.
BSF కూడా అడుగుతుంది మాకు బార్డర్ యాక్సెస్ ఇవ్వనంటే ఇవాళ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫెన్సింగే జరగలేదు అక్కడ. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. సో బట్ ఎసెన్షియలీ ఏంటంటే నేనేమంటానంటే నా ఉద్దేశం ఏంటంటే ఆమె కూడా ఒక పొలిటికల్ దాంట్లోకి ఇరుక్కుపోయామా ఇటు అటు అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే ఒక రాడికల్ ఇస్లామిక్ మాప్ కి US డిజైన్స్ లోకి ఆమె లొంగిపోయి పడిపోయారు దాంట్లో. ఇప్పుడైనా ఆమె దాని నుంచి బయటకు వస్తే బెటర్ అవుతుందని మనం చూడాలి. బట్ ఓవరాల్ ద పాయింట్ ఓవర్ హియర్ ఇస్ దట్ బయట దేశాల నుంచి ఇవే ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ మనం ఏదో ఫైనాన్షియల్ ఏదో అనుకుంటాం. ఫైనాన్షియల్ కాదు, దర్ ఇస్ అ రీజన్ ఇట్ ఇస్ రిజిస్టర్డ్ విత్ MHA. హోమ్ అఫేర్స్ రిజిస్టర్ అవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది బయట డబ్బులతో మనల్ని డీస్టెబిలైజ్ చేస్తున్నారు, దీన్ని కంట్రోల్లో ఉంచాలని చెప్పి దానికోసం జరిగే ప్రయత్నం ఇదంతా. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఈ ఎఫ్సిఆర్ఐతో పాటుగా ఇంకొక కీలకమైన విషయం, మొన్న ఖవాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్, ఆయన ఏం మాట్లాడతాడు అంటే జనరల్గా ఆయన రాత్రి ఎన్ని తర్వాత మాట్లాడిన మాటలను సీరియస్గా తీసుకోవద్దని అంటుంటారు, కానీ సీరియస్గా తీసుకోవాలి, అంత తేలిగ్గా తీసిపారేస్తాడు. డిఫెన్స్ మినిస్టర్ ఎంత చెడ్డా అదొక ఉగ్రవాద దేశమైనా ఆ ఉగ్రవాద దేశానికి ఒక ఉగ్రవాద రక్షణ మంత్రి ఉంటాడు. రైట్, ఆయన మాట్లాడేది కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. యుద్ధానికి మేము రెడీ, ముక్కలు చేయడానికి మేము రెడీ. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు అట్టర్ లైక్ దట్? అంటే బేసికల్గా పాకిస్తాన్ మనకి డిజైన్ తెలుసు. ఇప్పుడు భారత్ ఉందనుకోండి, మోదీజీ స్పీచ్ ఇచ్చారనుకోండి, మనం AI మిషన్ చేయబోతున్నాం అంటారు, సెమీకండక్టర్ మిషన్ చేయబోతున్నాం అంటారు, చెప్పడానికి 100 ఉన్నాయి మనకి. వాళ్ళకి ఏముంది, ఒకటే ఉంది, భారత్ ఇస్ నేను ఏం చెప్పుకోవడం తప్పితే ఏమీ లేదు వాళ్ళకి అంతెందుకు తాగే నీళ్లు కూడా లేదు వాళ్ళకి. ఆ తాగే నీళ్లు దాని మీదే ఆ సింధు జలాలు గురించి కూడా మాట్లాడాడు. ఈయనకి ఇంకా కవల సోదరుడు ఉన్నాడు బిలావల్ భుట్టో. కరెక్ట్, సింధులో నీళ్లు పారకపోతే రక్తం పారిస్తాను, ఎవరి రక్తం అనేది చెప్పలా. కరెక్ట్, పాకిస్తాన్ వాళ్ళదా మంద అనేది చెప్పలేకపోయాడు. మళ్ళీ కరెక్ట్. వీళ్ళగా ఇంకో సెనేటర్ ఉంది, ఒక పేరు ఫర్గోట్ అన్నారు నేమ్, షీ ఈజ్ యంగెస్ట్ సెనేటర్. ఆవిడ వాళ్ళ నేషనల్ అసెంబ్లీ, మన పార్లమెంట్ అంటే వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఆవిడ అయోధ్యకి ఇక్కడి నుంచి ఇటుకలు పంపిస్తాం, మా సైన్యమేమో ఫౌజీలు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇటుకలు పెడతారు మసీదు నిర్మాణం. ఇవన్నీ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏదో కార్టూన్ క్యారెక్టర్స్ మాట్లాడుతున్నారని తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ నేచర్, వాళ్ళ కాన్స్పిరసీస్లో వాళ్ళ దిట్టలు, కుట్రల్లో దిట్టలు కాబట్టి అంత తేలిగ్గా తీసుకోదలుసు. వీళ్ళ వెనకాల చైనా ఉందా, డీప్ స్టేట్ ఉందా అంటే మోస్ట్ లైక్లీ ఇది USA అండి. ఎందుకంటే చైనాకి ఏంటంటే జరుగుతుంటే జరగనిస్తుంది, చైనా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ వాడు వచ్చి మాకు లిపులేక్, కాలాపాని, లింపియోదురా ఈ కారిడోర్ మాది అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు చైనాకి ఏంటంటే చైనా డస్ నాట్ అగ్రీ. ఎందుకంటే చైనా ఇది ఓపెన్ గా అగ్రీ అయింది అనుకోండి, అప్పుడు ఈ మెక్మాన్ లైన్ అని మనకి చైనాకి మధ్యలో ఉంది, చైనా అది ఒప్పుకోదు మళ్ళీ. సో రైట్, సో చైనా కెనాట్ సే నేపాల్కి వచ్చేసరికి బ్రిటిష్ లైన్ ఒప్పుకుందాం కానీ మనకు వచ్చేసరికి బ్రిటిష్ లైన్ ఒప్పుకోము అంటానికి లేదు. కానీ సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే ఇది మన బెనిఫిట్ లో ఉంది కదా అని. అట్లాగే పాకిస్తాన్ చేసేది వాళ్ళ బెనిఫిట్ లో ఉంది. పాకిస్తాన్ ఆడే గేమ్ అంతా చాలా మటుకు ఇప్పుడు మీరు చూస్తే మొత్తం US సెంట్రిక్ వెళ్తున్నారు. అందుకనే మన JD Vance అన్నారు, నా జీవితంలో ఒక ఇండియన్, ఒక పాకిస్తానీ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఏమో నా భార్య, పాకిస్తానీ అసీం మునీర్ని వాళ్ళ భార్యతో సమానంగా పోల్చాడు JD Vance. అంటే వీళ్ళిద్దరు అంత ఇంపార్టెంట్ నాకు అన్నట్టు చెప్పుకున్నాడు. సో ఇక్కడ కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా జరిగేది ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు కూడా షాబాజ్ షరీఫ్ అయినా లేకపోతే అసీం మునీర్ అయినా US క్లోజ్నెస్ చూపించి కొంచెం చైనా నుంచి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ అంతకు ముందు కూడా అన్నారు, నెక్స్ట్ టైం కోల్కతాని టార్గెట్ చేస్తామని మాట్లాడారు. అంటే